సార్, స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంటి సార్? సో ఇందాక మీకు చెప్పాను కదా, ఇంజెక్షన్స్లో వేరియస్ ఆప్షన్స్ బీమ్యాక్ అని. సో అది మేము వాడతాం. బీమ్యాక్ అంటే బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్. ఏంటంటే మనకి తొంటి దగ్గర ఉన్న ఎముక నుంచి కొంచెం తీస్తాం బ్లడ్, తీసి ఒక సెంట్రిఫ్యూగ్ మిషన్లో పెడతాం. అది ఒక 20-30 నిమిషాలు తిరిగిన తర్వాత మనకి బీమ్యాక్ వస్తుంది, అంటే బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్. సో దాంట్లో చాలా మిలియన్ మదర్ మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. అవి తల్లి కణాలు అనమాట. అవి ఏమో మనమేమో దాంట్లో జాయింట్లో ఇంజెక్ట్ చేస్తాం అనమాట. అప్పుడప్పుడు ఏంటంటే ఎక్కువ జనరలైజ్డ్ ఆస్టియోఆర్థరైటిస్ ఉంటే జస్ట్ జాయింట్లోనే వేసేస్తాం. ఓకే, అప్పుడు అది వెళ్ళి ఎక్కడెక్కడ దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో అన్నీ ఆ ఇన్ఫ్లమేషన్ పెయిన్ తగ్గిస్తాయి. తర్వాత ఎక్కడెక్కడ అది డిఫెక్ట్స్ ఉన్నాయో అక్కడేమో ఆ మదర్ సెల్స్ని మళ్ళీ అక్కడ మల్టిప్లై అయ్యి అక్కడ కాండ్రోసైట్స్ అంటాం. సో దాన్నేమో ఆర్టికులర్ కార్టిలేజ్, సో దాన్నేమో మెల్లిగా వీలైనంత వరకు రీజనరేట్ చేస్తాయి అన్నమాట. సో అలా చేయడం వల్ల వాళ్ళకి పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఓకే. సో బీమ్యాక్ అనేది నేను చెప్పాను కదా, ఈ అప్పుడప్పుడు జనరల్గా ఉన్నప్పుడు జాయింట్లో ఇచ్చేస్తాం. అప్పుడప్పుడు ఫోకల్ డిఫెక్ట్స్ ఉంటాయి. ఆర్థరైటిస్ అనేది జాయింట్లో యూనిఫామ్గా ఉండదు, ఆ కొన్ని చోట్ల ఎక్కువ తక్కువ గతుకుల్లా ఉంటాయి అన్నమాట. అలాంటి చోట మనం గ్లూ కూడా వాడతాం. కాండ్రోప్లాస్టీ మైక్రో ఫ్రాక్చర్ చేసి గ్లూ ఉంటుంది, టిసెల్ గ్లూ, ఆ గ్లూ అంటే జిగురు అనమాట. సో అది కలిపి వేస్తాం అనమాట. అక్కడ ఎక్కడ గతుకులు ఉన్నాయో మనం అది కవర్ చేస్తాం. అలా చేసి మిగతాది జాయింట్లో ఇచ్చేస్తాం. సో అలా కూడా చేస్తాం. సో మన స్టేజ్ బట్టి ఇది బట్టి చేస్తూ ఉంటారు. ఇందాక చెప్పాను కదా ఏసీఐ అని, ఆటోలోగస్ కాంట్రాసైట్ ఇంప్లాంటేషన్ అంటే అది కూడా చేయొచ్చు. అదేంటంటే మనం ఒక చోట డిఫెక్ట్ ఉన్నప్పుడు ఆస్టియోఆర్థరైటిస్, వేరే చోట నుంచి నార్మల్ ఏరియా నాన్ వెయిట్ బేరింగ్ ఏరియా నుంచి కొంచెం కార్టిలేజ్ని తీస్తాం. తీసి అది ల్యాబ్కి పంపుతాం. ల్యాబ్కి పంపితే అది మల్టిప్లై చేస్తారు వాళ్ళు 4 వారాలు మల్టిప్లై చేసి చాలా మిలియన్ సెల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మమ్మల్ని ముంబైకి పంపుతాం. ఓకే, రీగ్రో అని ఉంది కంపెనీ. సో వాళ్ళు మళ్ళీ మన రిటర్న్ పంపితే మనం ఎక్కడ డిఫెక్ట్ ఉందో అక్కడ ఇంజెక్ట్ చేస్తాం అనమాట. అది కూడా ఒక మెథడ్, కానీ అది కొంచెం కాస్ట్లీ. అది బాగా ఇది 2-step ప్రాసెస్ అండ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. అది కూడా కొంతమందికి అఫోర్డబుల్ పేషెంట్స్ ఇన్సూరెన్స్ వాళ్ళకి చేసాం. లేకపోతే ఒకేసారి అట్ వన్ గో మనం బీమ్యాక్ కూడా ఇచ్చేయచ్చు. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. తర్వాత మనకి మొజాయిక్ ప్లాస్టీ అని కూడా ఉంది. అదేంటంటే అక్కడక్కడ ఫోకల్ డిఫెక్ట్స్ ఉంటే ఎక్కడ నాన్ వెయిట్ బేరింగ్ ఏరియా ఉంటుందో, నాన్ వెయిట్ బేరింగ్ ఏరియా అంటే మనం నడిచినప్పుడు కార్టిలేజ్ ఉన్నా కూడా అది మనకి జాయింట్లో రాదు. సో అలాంటి చోట్ల మనం కార్టిలేజ్ చేసినా మనకి పేషెంట్కి పెద్దగా లాస్ ఏమి ఉండదు, పెయిన్ ఉండదు. సో అలాంటిది తీసేసి ఎక్కడ మనకు అవసరం అక్కడ సిలిండ్రికల్ ప్లగ్స్ వేస్తాం. సో దాన్ని మొజాయిక్ ప్లాస్టీ అంటాం. ఓకే, ఓట్స్ అని కూడా ఉంటాం. సో అది కూడా కొంతమందికి చేస్తాం అన్నమాట. ఓకే.